డాక్టర్స్ మనీ మైండెడ్ అంటారు, కానీ డాక్టర్ ఏం చేయగలుగుతారు? అవును. ఎల్లోన్ డాక్టర్ ట్రీట్మెంట్ నేర్చుకొని అది ఓరల్ గా చెప్తే జరిగేది కాదు కదా. చేయలేం. Whenever you see varicose compounding, because they need some degree of understanding of the problem. Movement మీద ఫోకస్ చేయాలి, ఫుడ్ మీద ఫోకస్ చేయాలి, వాల్యూమ్ ఓవర్లోడ్ చేయడం, నడక చాలా ఇంపార్టెంట్, కాఫ్ మసిల్ ఫంక్షన్, ఇవంతా ఒక రౌండ్ మేము చెప్పడం చేద్దాం ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా. డైట్ అనగానే న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇంత పెద్ద డైట్ తీసుకోమంటారు. అలా కాకుండా జనరల్ గా ఏం తినాలి ఏం తినద్దు అనగానే 2 పాయింట్స్ లో మనం ఏం చెప్తాం సార్? సింపుల్గా వన్ లైన్లో చెప్పాలంటే ఏదైనా మీకు ప్రిపేర్ చేయడానికి 5 నిమిషాల కన్నా ఎక్కువ పట్టేదే తినండి. ఒక పేషెంట్కి ఫస్ట్ విజిట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు వాళ్ళకి ఇచ్చే టైం చాలా ఇంపార్టెంట్. ఆ టైం తర్వాత వన్స్ దే గెట్ కాన్ఫిడెన్స్ మన మీద, మనం ఒక వర్డ్ ఫాస్ట్గా చెప్పి వెళ్ళిపోయినా కానీ దే విల్ అండర్స్టాండ్. కొందరు పేషెంట్స్ బాగా కంప్లైంట్ చేసేది ఏంటంటే రైట్ లెగ్ పెయిన్ వస్తుందనో, లెఫ్ట్ లెగ్ అంటే ఓన్లీ ఒక లెగ్ పెయిన్ వస్తుందని బాగా ఎక్కువ కంప్లైంట్ చేస్తారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వెయిట్ వాళ్ళ కాలు మీద వేస్తారు, దానివల్ల అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మీనోపాజ్ దగ్గర పీరియడ్స్ అయిపోయే టైంలో కూడా వెరికోసిస్ మళ్ళీ బాగా పెరుగుతుంది. అదే కదా, బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. సో హార్మోనల్ లెవెల్స్కి వారికోస్ వెయిన్స్ కూడా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది, ఇంక్లూడింగ్ ప్రెగ్నెన్సీ స్టేజ్. అంటే ఏమీ తెలియని రోజుల్లో నాకు అన్ని ఎంబీబీఎస్ కూడా అవ్వని రోజు ఇంటర్వెన్షన్ ఇప్పుడు స్టెంట్ చేయడం, అంబులేషన్ చేయడం కాదు, నేను నా బ్లడ్ ఇచ్చి ఒక పేషెంట్ సేవ్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శ్రీదేవి గుట్ట, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ at Pratima Hospitals, Kachiguda, and now presently and worked in several corporate hospitals and also a gynec oncologist. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ రాజా గారు, వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ at Avis Hospitals. He's the founder and he's the owner of the hospital. సార్ మీది హాస్పిటల్ పేరు చాలా చోట్ల విన్నాను సార్. అంటే నాకు తెలిసిన హాస్పిటల్ మెయిన్ గా మన జూబ్లీ హిల్స్ దగ్గర ఉంది, బట్ అది కాకుండా కూడా నేను చాలా నా దగ్గరికి ప్రిస్క్రిప్షన్స్ వస్తుంటాయి మీవి డిఫరెంట్. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మీ హాస్పిటల్స్? సో ఇప్పుడు ఆల్మోస్ట్ మేము ఒక లార్జ్ సంస్థ అమ్మా. ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే పెట్టడం అయితే ఫస్ట్ మీరు చెప్పినట్టుగా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1లో పెట్టడం జరిగింది. బట్ అక్కడ నుంచి బాగా అంచెలంచెలుగా అభివృద్ధి బాగా చెందింది అనమాట. సో ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ దగ్గర 20 బ్రాంచీలు ఉన్నాయండి. కొన్ని ఏమో వేరే హాస్పిటల్స్ కలిసి మేము పెట్టడం జరిగింది, కొన్ని మా సొంత బ్రాంచీలు కూడా పెట్టడం జరిగింది. హైదరాబాద్ అలోన్లో సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్, కొండాపూర్లో, కుకట్పల్లిలో మా బ్రాంచెస్ ఉన్నాయి, అండ్ జూబ్లీహిల్స్ కూడా మా మెయిన్ బ్రాంచ్ ఉంది. ఇవన్నీ మీరే చూసుకుంటారా సార్? లేదండి, ఇప్పుడు అంటే ఈ హైదరాబాద్లో మెయిన్గా నేను చూసేది జూబ్లీహిల్స్ బ్రాంచ్, కుకట్పల్లి బ్రాంచ్ కొంత చూస్తానండి. మిగిలిన అన్నిటికీ మాకు డాక్టర్స్ ఆల్మోస్ట్ 12 మంది డాక్టర్స్ నా దగ్గర పనిచేస్తున్నారు. అంటే ఏదైనా క్రిటికల్ కేసు ఉంటే అన్ని మీరు అటెండ్ అవుతూ ఉంటారు? క్రిటికలే కాదండి, అన్ని కేసెస్ నేను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ లో సర్జరీ అయినా కూడా నాకు చూపించాల్సిందే. ప్రతి కేసు మీకు డిస్కషన్ అవ్వాలి సెంట్రల్లీ. సెంట్రల్ గా డిస్కస్ చేసేసి అంటే ఇంకా దాని మీద ఏమైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఉంటే పొద్దున్న మార్నింగ్ రౌండ్స్ లాగా మేము వర్చువల్ రౌండ్స్ అంటే జూమ్ కాల్ పెట్టుకొని ఇంకా రౌండ్స్ చేస్తాము. చేసి వి యూజువల్గా పోస్ట్ దెమ్ ఫర్ ప్రొసీజర్స్. హైదరాబాద్ అధికంగా ప్రొసీజర్స్ జూబ్లీహిల్స్ జరుగుతాయి. సికింద్రాబాద్ పేషెంట్ ఇక్కడికే వచ్చామని చెప్తాం. బ్రాంచ్ ఫాలో అప్స్, కన్సల్టేషన్స్ అవన్నీ అక్కడ చేస్తాం. అదర్ దెన్ హైదరాబాద్ సార్? అదర్ దెన్ హైదరాబాద్ విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, కర్నూలు, అనంతపురము, ఇవన్నీ కూడా ఆంధ్రాలో ఉన్నాయి. అంటే మీకు ఇప్పుడు తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి అవన్నీ? వెస్ట్ గోదావరికి ఏమో రాజమండ్రికి రమ్మంటాము, లేకపోతే విజయవాడ. ఎందుకంటే నా నేటివ్ ప్లేస్ అది. సో అక్కడ నేను సిన్స్ 9 years నేను సర్వీస్ చేస్తున్నాను అనమాట. మంత్లీ 4th Saturday వెళ్తాను. వెళ్ళి ఈ కొన్ని పిహెచ్సిస్, గవర్నమెంట్ పిహెచ్సిస్ అన్ని కూడా తీసుకొని అక్కడ ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో ఈ ప్రెగ్నెంట్ లేడీస్ అందరినీ నేను ఫ్రీగా మెడిసిన్స్ నేనే తీసుకెళ్ళి ఇచ్చి ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి టిల్ డెలివరీ ద హోల్ 30 days మెడిసిన్స్ ఇచ్చి వీఆర్ డూయింగ్ ఇట్. సో అక్కడ చాలా పేషెంట్స్ కి కూడా ఇట్లా వెరికోస్ వెయిన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళు వర్కింగ్ క్లాస్ కూడా ఉంటారు, ప్లస్ ఉండి సడన్ గా ఈ సెడెంటరీ లైఫ్ లోకి వచ్చేస్తారు కదా ప్రెగ్నెన్సీ వచ్చాక, కొంచెం అంత వర్క్ చేయకుండా అట్లాగా. అది దేని వల్ల ఎక్కువ కాజెస్ అన్నది అడుగుతుంటారు మాకు, ఎందుకు ఇట్లా అవుతుంది ఏంటి అనేది. మేము ఈ గ్రావిడ్ యూట్రస్ వల్ల అవుతూ ఉంటుంది, ప్రెషర్ కాళ్ళ మీద పడి అట్లా వస్తుంది, మీరు ఎక్కువ సెడెంటరీ లైఫ్లోకి వచ్చేసారు కాబట్టి వస్తుంది అని చెప్తూ ఉంటాము. నాట్ ఓన్లీ ఈ కాళ్ళల్లోనే కాకుండా వాళ్ళకి హిమరాయిడ్స్ కానీ లేకపోతే వల్వల్ ఏరియాలో కొంచెం ఈ స్వెల్లింగ్స్, వెయిన్స్, ఎన్లార్జ్మెంట్ ఇవన్నీ కనపడుతుంటాయి. సో సార్ దానికి ఇంకా బెటర్గా ఏముండొచ్చు అంటారు కాజెస్? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి.
బట్ బిఫోర్ ఐ లాంచ్ ఇన్ టు దట్, దానిలోకి వెళ్ళే ముందు ఐ హర్డ్ వండర్ఫుల్ థింగ్స్ అబౌట్ Thank you, sir. థింగ్స్ లైక్ గైనిక్ ఆంకాలజీ, ఈవెన్ ప్రెషస్ ప్రెగ్నెన్సీ, మీరు ఇందాక చెప్పారు ప్రెషస్ ప్రెగ్నెన్సీ, ఇవన్నీ ఏంటంటే రోజులు మారిపోతున్నాయి. ఈ మారిపోయే రోజుల్లో ప్రజల ఎక్స్పెక్టేషను, రియల్ లైఫ్కి మెడికల్ లిటరేచర్లో ఉన్న అవుట్కమ్స్కి, వాళ్ళ ఊహల్లో ఉన్న అవుట్కమ్స్కి వ్యత్యాసం కూడా పెరిగిపోతుంది. సో అందువల్ల నాకు ఐఎమ్ షూర్ మీ ప్రాక్టీస్ చాలా హై ప్రెషర్ ఎన్వైరన్మెంట్లో ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు అందరూ కనేది ఒకడో ఇద్దరు పిల్లల్ని, అందులో కొంచెం సో వర్చువలీ ఒక చైల్డ్ అంటే ఎవ్రీ చైల్డ్ ఇస్ ప్రెషియస్ మరి అలా అయితే. అదేవిధంగా యూనో గైనిక్ ఆంకాలజీ, దురదృష్టవశాత్తు మన స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ మన భారతదేశంలో ఆ స్క్రీనింగ్ అనేది అంత ఇంకా రాలేదు. సో స్టేజ్ 3 స్టేజ్ 4లో ప్రజెంట్ అయినప్పుడు 100% గ్యారంటీ ఉంటుందా డాక్టర్ గారు అనే అవకాశాలు కూడా మీరు చూస్తుంటారు. ఇవన్నీ తట్టుకుంటూ కూడా, ఇవన్నిటితో రియాక్ట్ అవుతూ కూడా ఇలా మీరు ఎప్పుడు ఇలా స్మైల్ చేస్తూ, హౌ డిడ్ యూ మెయింటైన్ యువర్ ప్రాక్టీస్? బికాస్ అంటే యాజ్ అ కొలీగ్ ఐ వుడ్ లైక్ టు లెర్న్. సి ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 4లో ఏంటి 100% చెప్పండి, స్టేజ్ 3లో ఏంటి 100% చెప్పండి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ఈ వర్డ్ 100% మెడిసిన్లోనే లేదండి. నన్ను అడిగితే ఈ సంవత్సరం డెంగీ వస్తే వచ్చే ఏడాది డెంగీ రావచ్చు, 100% కూడా పోయేవాళ్ళు. సో 100% అనే పదమే అది చాలా అబ్యూజ్డ్ వర్డ్ నా ఉద్దేశంలో. సో దాన్ని మీరు ఒక హై ప్రెషర్ ఎన్వైరన్మెంట్లో ఆల్మోస్ట్ ఐ కెన్ అండర్స్టాండ్. మేము వాస్కులర్ వర్క్ చేస్తాం, మీరు యాక్చువల్గా యూనో లైఫ్ గివింగ్, లైఫ్ బర్త్ గివింగ్, సో ప్రెషర్ మస్ట్ బి 10 times higher. అవునండి. సో హౌ డు యూ కోప్ విత్ ఇట్? హాట్ సీట్ లో కూర్చుంటాం కదా, సో హాట్ సీట్ లో కూర్చున్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం ప్రిపేర్ అయిపోయి ఉన్నాం, వీఆర్ ఆన్ ద హాట్ సీట్ అని. వాళ్ళది మనము అంటే వాళ్ళు మాట్లాడే మాటకి బియాండ్ వెళ్ళాలి సార్. ఇప్పుడు వాళ్ళ బాధ, వాళ్ళ ఆందోళన ఏం జరుగుతుందో, అంటే వాళ్ళు నియర్ అండ్ డియర్ వన్స్ ని కోల్పోతామేమో అన్న భయము, ఇంకొకటి వాళ్ళకి వచ్చే ప్రేషియస్, ఇది మీరు అన్నారు కదా ఇది వరకు 10 మందిని అట్లా కనేవాళ్ళు, ఇప్పుడు ఒకళ్ళిద్దరు ప్రేషియస్ గా కంటున్నారు అని. సో ఆ ఒక్క బేబీ మీదే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు వాళ్ళు. సో ఆ ఎమోషన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ వాళ్ళని ఇలా మాట్లాడిస్తుంటుంది అనమాట. సో వాళ్ళని మనం కొంచెం కామ్ డౌన్ చేయాలి. ఫస్ట్ పాయింట్ రియాలిటీలోకి తీసుకురావాలి. తీసుకొచ్చి వాళ్ళని వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్. అంటే ఒక డాక్టర్గా నేను ఇది ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, దానికి ఇలా అవుట్కమ్ వస్తుంది అని చెప్పి మనము కన్సెంట్ సైన్ చేయించుకోవడం కాదు కదా. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వాళ్ళ ఎమోషన్స్ని మనం అర్థం చేసుకొని మాట్లాడాలి. ఫస్ట్ పాయింట్ ఆ మాట్లాడే దాంట్లోనే వాళ్ళకి సక్కం స్ట్రెస్ పోతుంది. ఆ లోపల ఉన్న వాళ్ళ భయము, ఆ స్ట్రెస్ పోగొట్టగలిగే వాళ్ళం అయితే, సో దట్ దే విల్ యాక్సెప్ట్ వాట్ ఇట్ ఈస్. రియాలిటీలోకి వస్తారు. ఆ రియాలిటీలోకి తీసుకురావడం అనేది మన ఫస్ట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఇది పేషెంట్ మేనేజ్మెంట్. మనం ఎలాగో చేస్తాం, దాన్ని మనం కాంప్రమైజ్ కాము. కాకపోతే మనం ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ సార్, క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా అంతే కదా. 100% క్యూర్ అయిపోతుందా, ఈ కీమోథెరపీ ఇస్తే క్యూర్ అయిపోతుందా, ఈ సర్జరీ చేస్తే అయిపోతుందా అని అడుగుతారు. బట్ దెర్ ఇస్ నో గ్యారంటీ హౌ ద బాడీ రియాక్ట్స్ కదా. ఒక బాడీ రియాక్ట్ అయినట్లు ఇంకో బాడీ రియాక్ట్ అవ్వదు ఆ డ్రగ్కి ఆర్ ఆ సర్జరీకి. సో మనం వాళ్ళకి రియాలిటీ అనేది చూపించడం నేర్చుకోవాలి. అండ్ గూగుల్ వాళ్ళు సర్చ్ చేసి వచ్చారని వాళ్ళని మనం గొడవ పెట్టుకోవడం కానీ, మీరు గూగుల్లో చూసి వచ్చారా, మీరు ఎందుకు ఇలా చేశారు, మీరు మీ ఇన్ఫర్మేషన్ మాకెందుకు ఇస్తున్నారు అన్న మాట రాకూడదు ఏ డాక్టర్కి. ఇప్పుడు మీరు చెప్పండి సార్, మీరు నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేసి లాంగ్ తీసుకెళ్ళిపోయినట్టున్నాను. లేదు అంటే ఐ వాంటెడ్ టు ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ పియర్స్. అంటే పియర్ లెర్నింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే కాలేజ్ అయిపోయిన తర్వాత, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎవరితో నేర్చుకుంటాం, పియర్స్ తోని, ఫ్రెండ్స్ తోని నేర్చుకుంటాం. పోతే మీ క్వశ్చన్కి ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్, హెమరాయిడ్స్ అయితేనే ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్ వాల్యూమ్ ఓవర్లోడ్ స్టేట్స్లో పెరుగుతాయండి. సో మన వాల్యూమ్ ఓవర్లోడ్ మీకు తెలిసినట్టుగా ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ 30% హీమోడైనమిక్ ఓవర్లోడ్ ఉంటుంది. అంటే బాడీలో బేసిక్లీ ఎక్కువ ఫ్లూయిడ్ ఉంటుంది. సో దానిలోనే డిస్టెన్షన్ పెరుగుతుంది, సింపుల్ యాజ్ దట్. ఓకే, అది ఒక పక్కనైతే అలాంగ్ విత్ దాట్ మీరు చెప్పినట్టుగా ఈ గర్భం వెయిట్ అంటే యూటరైన్ వెయిట్ వల్ల కూడా ఈ పెల్విక్ పెయిన్స్ ఏంటంటే దే ఆర్ వెరీ వెరీ సాఫ్ట్ అండ్ కంప్లైంట్గా ఉంటాయి. పెల్విక్ ప్లెక్సస్, ఐవిసి, ఇన్ఫీరియర్ వెనా కేవా, ఇటు లోపల కొన్ని పెద్ద పెద్ద మేజర్ రక్తనాళాలు ఈజీగా నొక్కుబడిపోతాయి. అదే సిచ్యువేషన్ యాక్చువల్గా ఒబిసిటీలో కూడా రెప్లికేట్ అవుతుంది. లావుటాళ్లలో కూడా వాళ్ళకి ఎక్కువగా వెరికోస్ రావడానికి అదే కారణం ఎఫెక్టివ్లీ. సో ఇవన్నీ కూడా వెరికోస్ లక్షణాలే. బట్ అట్లీస్ట్ మన ఎథికల్ డాక్టర్స్ ఏం చేస్తామంటే ఈ ప్రెగ్నెన్సీ స్టేట్ని అయిపోయేదాకా వెయిట్ చేస్తాం.
ఎందుకంటే ఓవర్లోడ్ అయింది, తగ్గుతుంది. బేబీ గర్భం దాల్చిన తర్వాత అవును. వెయిట్ కూడా అవును. తగ్గుతుంది. సో ఇవన్నీ అయినాక ఏం ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది కూడా మనం బేసిక్గా చూస్తాం. మేము కూడా అదే చెప్తాం చెప్తాం. పేషెంట్స్ కి. సో బట్ కొందరు పేషెంట్స్ బాగా కంప్లైంట్ చేసేది ఏంటంటే రైట్ లెగ్ పెయిన్ వస్తుందనో, లెఫ్ట్ లెగ్ అంటే ఓన్లీ ఒక లెగ్ పెయిన్ వస్తుందని బాగా ఎక్కువ కంప్లైంట్ చేస్తారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వెయిట్ వాళ్ళు ఆ కాలు మీద వేస్తారు, దాని వల్ల అంటారా ఇలా we have to కొంతవరకు switch వెయిట్ on అండి. the weight ఇట్లా అని అంటారు. వాట్ కెన్ బి ద కాజెస్ అండ్ దానికి మనం మేమైతే ఏం చెప్తాం అంటే కొంచెం ఆ కాలికి అది రెస్ట్ ఇమ్మని చెప్తాము. అండ్ కొంచెం ఇట్లా స్విచ్ చేయండి, ఎక్కువసేపు నిలబడకండి, కొంచెం మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోండి, అది చెప్తూ ఉంటాము. అంతే. అదంతే Rest తీసుకోవడం, సరిపోతుందండి. వాక్స్ అండి, లాంగ్ ఆ, వాక్స్. long హాఫ్ walks. పంపింగ్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. హాఫ్ ని మనం ఎంత హెల్ప్ పంప్ చేస్తే అంత పెయిన్ తగ్గుతుంది ఫర్ షూర్. అండ్ ఈ క్రేవింగ్స్, ఈ డైట్ మోడిఫికేషన్ కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ గీట్ ఇవన్నీ వెరీ వెరీ లైక్ యూనో ప్లాంట్ ఆరిజిన్ ఫుడ్స్ మంచివి కాబట్టి ఇన్ఫ్లమేషన్ చాలా తక్కువ క్రియేట్ అవుతుంది. ఈవెన్ నాన్ వెజ్ అన్న హోమ్ కుక్డ్ అంటే మీకు చాలా తక్కువ ఇన్ఫ్లమేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మినోపాజ్ దగ్గర పీరియడ్స్ అయిపోయే టైంలో కూడా వెరికోసెస్ మళ్ళీ బాగా పెరుగుతాయి అదే కదా. బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. సో హార్మోనల్ లెవెల్స్ కి వారికోస్ వెయిన్స్ కూడా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది, ఇంక్లూడింగ్ ప్రెగ్నెన్సీ స్టేట్స్. అఫ్ కోర్స్ ప్రెగ్నెన్సీ స్టేట్ ఫిజియలాజికల్ కాబట్టి వెయిట్ చేసి అది అయిపోయినాకనే మనం పెథలాజికల్ గైనిక్ అనగానే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఒకటే మాట్లాడుతుంది. అంటే యాజ్ ఏ మనకి ఉమెన్ గా మొత్తం టిల్ మెనోపాజ్ మాట్లాడాలి. ఓన్లీ ప్రెగ్నెన్సీ ఒకటే కాదు కదా, వెరికోసెస్ చూసేది ఏజ్ పెరిగే కొలది కూడా చాలా ఎక్కువ అడ్వాన్స్డ్ వెరికోస్ వెయిన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకే ఎక్కువ ఉంటాయి కదా. సో ఈ ప్రెగ్నెన్సీలో వచ్చేది తర్వాత తగ్గిపోవచ్చు, మళ్ళీ కండిషన్ రివర్స్ అయిపోవచ్చు, కానీ వీళ్ళకి అవ్వదు కదా. సో అవ్వనప్పుడు వాళ్ళకి మనం కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము, ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్ చెప్తాము, దెన్ ద సర్జికల్ పార్ట్ కమ్స్. అంటే ఇది దీనివల్ల కావట్లేదు అంటే దెన్ ద సర్జికల్ పార్ట్ కమ్. అప్పుడు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి మేము మీకు రిఫర్ ఎప్పుడు చేయాలి ఏంటి? సో నన్ను అడిగితే నా ప్రాక్టీస్లో ఎక్కువగా నేను వచ్చిన అందరికి ఆపరేట్ చేయనండి. సో నన్ను అడిగితే యాక్చువల్గా ఏంటంటే whenever you see varicose పంపండి, బికాస్ దే నీడ్ సమ్ డిగ్రీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. మూవ్మెంట్ మీద ఫోకస్ చేయాలి, ఫుడ్ మీద ఫోకస్ చేయాలి, వాల్యూమ్ ఓవర్లోడ్ స్టేట్, నడక చాలా ఇంపార్టెంట్, కాఫ్ మసిల్ ఫంక్షన్, ఇవంతా ఒక రౌండ్ మీద చెప్పడం చేద్దాం. ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా అది అయిపోయిన పిదప్ మాత్రం ఒక 9 months 10 months వరకు యూ కెన్ యాక్చువల్లీ మేనేజ్ విత్ సమ్ కంప్రెసివ్ కైండ్ ఆఫ్ థెరపీ. కానీ అది అయిన తర్వాత మాత్రం దే హ్యావ్ టు పే సమ్ అటెన్షన్ టు ఇట్. నెక్స్ట్ ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్, ఎంత వెయిట్ లాస్ కావాలి ఏంటి, అవన్నీ ఒక్కసారి ఒక కౌన్సిలింగ్ మీ దగ్గర తీసుకుంటే బెటర్ అంటారు. యా, విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ఇట్ అండి. డాక్టర్స్ మనీ మైండెడ్ అంటారు, కానీ డాక్టర్ ఏం చేయగలుగుతారు? ఎల్లోన్ డాక్టర్ ట్రీట్మెంట్ నేర్చుకొని అది ఓరల్ గా చెప్తే జరిగేది కాదు కదా, చేయలేం. సో ఇదేనమ్మా, ఇది పాయింట్ మీరు చాలా బాగా చెప్పారు. సో బేసిక్గా మనం దేశం ఫార్మ్ అయిన దగ్గర నుంచి ఏమనుకున్నాము, హెల్త్ ఇస్ అ రైట్ అన్నారు. హెల్త్ ఇస్ అ రైట్ అని కొన్ని ఎన్నో సంస్థలు స్థాపించారు. మొదటి 20-30 ఏళ్ళు బాగానే పనిచేసినాయి. కాలక్రమేణా అవి కొంచెం డైల్యూట్ అవుతూ పోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా మదర్కి ఒంట్లో బాగాలేకపోతే MBS థర్డ్ ఇయర్ ఉస్మానియాలో అడ్మిట్ చేసుకున్నాను. రైట్, ఇప్పుడు నా చుట్టాలు ఎవరిని వస్తే నేను ఏమో వెళ్తానో లేదు తెలియదు అన్న, క్రిటిసైజింగ్, కానీ పరిస్థితులు ప్రభావాలు మారిపోతున్నాయి. సో ఆ పరిస్థితులు మారుతున్న సమయంలో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజులో ఇక్కడ రూమ్ లో కూర్చుంటే ఈ రూమ్ లో ₹1,00,000 అద్దె ఉంటుంది. నేనేం చేయలేము. కమర్షియల్ అనేవాళ్ళు, రియల్ ఎస్టేట్ అనేవాళ్ళు, లేదా కరెంటు బిల్లు కట్టేవాడు, వాటర్ ఇచ్చేవాడు, ఎవరు కూడా ఆగరు. ఎవరు కూడా హాస్పిటల్ కదా అని చెప్పేసి కమర్షియల్ ట్యాక్స్ వేయకుండా అయితే ఆపట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా డబ్బులతో అన్నారు, మీ డబ్బులతో కాదు, మీ డబ్బులు 30% గవర్నమెంట్ కట్టి మిగిలిన డబ్బులతో వెళ్తున్నారు మీరు వెస్ట్ గోదావరి. అవును. సో ఇక్కడ ఏంటంటే అన్ని కూడాను ఖర్చులు తప్పవు. ప్రైవేట్ సంస్థ అంటే ఖర్చులు తప్పవు. బట్ ఇక్కడ స్పెసిఫిక్ గా నేను కొంచెం నా గురించి ఎక్స్ప్లెయిన్ చేసి స్టార్ట్ చేస్తాను. నాది ప్యూర్లీ టెక్నికల్ ఫీల్డ్. నేను ఒక ఇన్స్ట్రుమెంట్ లేకపోతే ఏమీ చేయలేను. చేయి పెట్టి అసలు చూసేది ఏమీ లేదు నా ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైబర్ ఎంబులేషన్ అన్నారు అంటే ఈ చేతి రంధ్రం నుంచి పెట్టి ఒక క్యాథెటర్ 35,000, అందులో సబ్ క్యాథెటర్ 45,000, అవి లోపల పెట్టి పార్టికల్స్ 10,000 పర్ బాటిల్. రైట్, సో నేను 1.5 లోపల నాకు బేసిక్ కాస్ట్ అవుతుంది. బేసిక్ కాస్ట్ ఇస్ ఎక్స్క్లూడింగ్ పవర్, వాటర్, మై ఫీజ్, హాస్పిటల్ ఫీజ్ ఏమీ కవర్ కాదు. అదేవిధంగా వారికోస్ వెయిన్స్కి మనం ఇప్పుడు లేజర్ అనుకున్నాం. లేజర్ అంటే దానికి ఒక లేజర్ అనే మెషిన్, దానికి ఒక ఫైబరు, దానికి కొన్ని కాస్ట్లు. అదేవిధంగా గ్లూ. సో ఈ మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలంటే ఇట్ కాస్ట్ మనీ. రైట్, దానికి ఎంతో కొంత ఖర్చు తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4D అల్ట్రాసౌండ్ కావాలి, బెస్ట్ క్వాలిటీ కావాలి, అంటే
4D అల్ట్రాసౌండ్ మిషన్ 45 లక్షలు. ఈ రోజు మీరు స్కానింగ్ బెస్ట్ క్వాలిటీ మిషన్ కొనండి 50 లక్షల మిషన్. అండ్ ఐ కెన్ గ్యారంటీ యూ అది ఇంకా గవర్నమెంట్ సిస్టంలో లేదు. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఆ స్కానింగ్ మానేద్దామా, లేకపోతే ఆ స్కానింగ్ చేయకుండా చేద్దామా, ఉంచుదామా లేదా? ఇవన్నీ కూడా నెగోషియేషన్ డిస్కషన్ పాయింట్స్, రైట్? సో అందువల్ల ఏం చేయాలంటే మోర్ ఆర్ లెస్ మీరు ఎఫోర్డ్ చేసుకోలేకపోతే ఇంకా ఆ సిస్టమ్ ఉంది, ఎఫోర్డ్ చేసుకుంటే మేము బెస్ట్ ఇస్తాము. ఇక్కడ పొద్దాక మనం అమౌంట్లు అనుకుని డిస్కస్ చేస్తే ఏమవుతుందంటే మన క్వాలిటీకి 100% మీకు పడిపోతుంది. అదే కదా సార్ నా బాధ అంతా అదే. ఏమవుతుందంటే ఇప్పుడు ఒక టీఫా స్కాన్ చేసాం సార్. టీఫా స్కాన్లో కొన్ని డిఫెక్ట్స్ కనపడ్డాయి. బేబీ కనపడినప్పుడు యామ్నియోసింథసిస్ ఇవి చెయ్యాలి ఇవన్నీ అని చెప్తాం, జెనెటిక్ టెస్టింగ్ చేయాలి. అవి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎందుకు ఇంత కాస్ట్ అయిపోతుంది అంటున్నారు. సో ఆ మనీ నువ్వు పే చేసుకుంటేనే మనం చేయగలుగుతాం. అంతే, మన చేతిలో కూడా ఏం లేదు కదా. మనం సబ్జెక్ట్ చెప్పగలుగుతాము అండ్ వాట్ బెస్ట్ కెన్ వి గివ్ అన్నది చెప్పగలుగుతాం. కానీ ఆ మినిమం అమౌంట్ కూడా అంటే అది వాళ్ళకి మాక్సిమం అమౌంట్ లాగా కనిపిస్తుంది, కరెక్ట్ నేను కాదనను. కానీ దానికి అంత ఎక్స్పెండిచర్ ఉంటది అనేది అర్థం చేసుకొని అది పెట్టుకోగలిగితే అందరు ఎక్స్ప్లాయిట్ చేయరు కదా సార్. ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు లేరు అని నేను అనను. అంటే మనుషుల ఎమోషన్స్ మీద ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ అలాంటి వాళ్ళు అని అనుకోకుండా మనం ఏది బెటర్. ఇప్పుడు ఒక బిల్డింగ్ కడుతుంటే ఒక కాంట్రాక్టర్ ఒక రేట్ చెప్తాడు, ఒక కాంట్రాక్టర్ ఒక రేట్ చెప్తాడు. కానీ మనము మన సెన్స్ ఏంటి, ఏం చేయాలి మనము అన్నది ఒక రెస్పాన్సిబిలిటీ మనది. ఏంటి అంటే ఎవరు బెస్ట్, ఎవరు కరెక్ట్ చెప్తున్నారు అన్నది తెలుసుకొని వాళ్ళు చెప్పిందన్నా ఫాలో అవ్వాలి. కానీ ఆ చెప్పిన దానిలో వాళ్ళు ప్రైస్ కన్నా క్వాలిటీకి, రెప్యుటేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అవును, పేషెంట్స్ కూడా ప్రైస్ వస్తుంది సార్. ఇప్పుడు మీరు అలా అన్ని చేస్తున్నారు కాబట్టి మీకు నాబార్డ్ వాళ్ళు మీ దానికి ఇన్వెస్ట్ చేయడానికి అది రెడీగా ఉన్నారు అంటే వాళ్ళు ఎంత స్క్రూటినీ చేసి ఉంటారు మీది, అంత ఎంత చేసి అంటే నేను 2016లో నా ట్యాక్సుల దగ్గర నుంచి 2016 నుంచి నా ట్యాక్సుల దగ్గర నుంచి నేను వాడే కార్ దగ్గర నుంచి నేను వేసుకునే అన్ని ఎవ్రీథింగ్ స్క్రూటినైజ్, ఎవ్రీ కేస్ షీట్. ఎర్న్స్ట్ అండ్ యంగ్ బిగ్గెస్ట్ కంపెనీ ఏమో మెడికల్ స్క్రూటినీ చేసింది, లీగల్ స్క్రూటినీ డిఎస్కే లీగల్ చేసింది. దీస్ ఆర్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ లీగల్ అండ్ మెడికల్ కంపెనీస్. బట్ ఆ ఆనెస్టీతో నేను రన్ చెయ్యాలి అంటే ఒక పర్టికులర్ పద్ధతి ఉంటుంది, ఒక రికార్డ్స్ కీపింగ్ ఉంటుంది, రికార్డ్ మెయింటెనెన్స్ ఉంటుంది. రికార్డ్ మెయింటెనెన్స్ కూడా అమౌంట్ అవుతుందండి. ఇప్పుడు ఐటీ కంప్యూటరైజ్ చేయాలనుకోండి సార్. ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ ఎందుకు రాశారు సార్? అవును, రాశారు కదా. ఎందుకంటే మనం ఒక లైన్లో వెళ్ళాలి, ఒక పద్ధతిలో వెళ్ళాలి. దాంట్లో కూడా ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి, కాదనట్లేదు. కానీ ప్లస్లు ఎక్కువ ఉన్నప్పుడు మనం దాన్ని పట్టుకుని ముందుకు వెళ్తున్నాం కదా. ఒక రూల్ బుక్ అనేది ఒకటి ఉంది కదా. అలా ప్రతి దానికి ఒక రూల్ బుక్ ఉంటేనే కదా సార్ సక్సెస్ అయ్యేది. ఈవెన్ డాక్టర్స్ కూడా ఒక రూల్ బుక్ ఉంటుంది. ఆ రూల్ బుక్ ప్రకారమే మనం వెళ్తాం. అండ్ ఆ రూల్ బుక్ ఎప్పుడైతే దాటుతామో డిజాస్టర్స్ అవుతాయి. సో మీరు చెప్తే నాకు గుర్తొచ్చింది ఏంటంటే బేసిక్గా నేను 2015లో ఎస్టాబ్లిష్ చేశాను హాస్పిటల్. 2015లో ఏ రేట్స్ ఉన్నాయో ఇప్పటికీ అవే రేట్స్. వేరేస్ మై రెంట్ డబుల్ అయింది, ఎవ్రీథింగ్ ఎల్స్ డబుల్ అయింది. స్టాఫ్ శాలరీస్ ఆల్మోస్ట్ ట్రిపుల్ క్వాడ్రిపుల్ అయినాయి. అయినా కూడా నేను నా ప్రైసింగ్ మెయింటైన్ చేయగలిగాను. అది నా ప్రామిస్ నా పేషెంట్స్కి. అంటే నేను అవసరం కన్నా ఎక్కువ తీసుకోండి. రెండోది, మీరు 24 hours ముందుగానే బుక్ చేసుకుంటే 2014 నుంచి ఇప్పటిదాకా నా ప్రొఫెషనల్ ఫీజు 249 రూపీస్ మాత్రమే. అంటే 249 రూపాయలకి మీకు వ్యారికోజ్ ఉన్నాయా లేదా అని ఫ్రీ కలర్ డాప్లర్ కూడా చేసి నేను 15 ఏళ్ళుగా నేను చేస్తున్న సర్వీస్ ఇది. సో సర్వీస్ అనేది ఫ్రీ అవ్వచ్చు, బాగా డిస్కౌంటెడ్ అవ్వచ్చు, ఏదో ఒకటి. బట్ పాయింట్ ఏంటంటే ఒక పెద్ద ప్రాబ్లమ్ని ఎవరో ఒకరు అడ్రస్ చేయడం చాలా అవసరం. డయాగ్నోస్ చేసి ఎస్టాబ్లిష్ చేయడం అవసరం. ఏవైతే కొత్త అడ్వాన్సెస్ వచ్చాయో వాటివి ఏంటంటే డాలర్ ప్రైస్ నేను వచ్చినప్పుడు 48 రూపాయలు ఇండియాకి వచ్చి, నా అమెరికాలో డాలర్ని మార్చుకుంటే 48 రూపాయలు వచ్చింది ఆ రోజు. ఈరోజు 90 రూపాయలు ఉంది డాలర్ ప్రైస్. అవన్నీ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్స్ నేను తెచ్చుకున్నవన్నీ. ఇవన్నీ మారినా కూడా నేను నా వైపు ప్రామిస్ బాగానే మెయింటైన్ చేసుకోగలిగాను. సో ఇది ఏంటంటే ఈ కాస్ట్ అనేది చాలా కాంప్లెక్స్ ఫంక్షన్. మనం ప్రైసింగ్ అనేది కాంప్లెక్స్, అన్నీ కలుపుకుంటే వచ్చేది, కలబోసి వచ్చేది ప్రైసింగ్. సో ఇది ఇంపార్టెంట్ టు రియలైజ్. అండ్ ఇవన్నీ కాకుండా మనం అంతా కూడా డే కేర్. సో మీరు హాస్పిటల్ చూసారంటే దే గెయిన్ ఎ లాట్ బై కీపింగ్ యూ. మీరు 2 రోజులు ఉంచుతారు, 3 రోజులు ఉంచుతారు, వారం రోజులు ఉంచుతారు. ఈ టెస్ట్ నేను అన్ని టెస్టులు కలిపే ప్యాకేజ్ చెప్పాను ఇప్పటిదాకా. 15 ఏళ్ళుగా 15,000 కేసెస్ మించి ఆ ప్యాకేజింగ్ అంతా కామన్గా ఉంటుంది. అండ్ ఇన్సూరెన్స్ పేషెంట్స్ కూడా సేమ్ డే డిశ్చార్జ్. ఇన్సూరెన్స్ పేషెంట్స్కి యాక్చువల్గా 24 hours ఉండమంటారు. మన దగ్గర సేమ్ డే డిశ్చార్జ్కి మనం ఒప్పందం అందరికీ. లైక్ మేము ఈ డే కేర్ సర్జరీస్ కి మేము ఎట్లా ప్యాకేజ్ పెట్టి అట్లా పంపించేస్తాము, సేమ్ మేము అలాగే చేస్తాం. సో అన్ని విధాల పైనియర్, అన్ని విధాల లీడర్ కాబట్టి నాబార్డ్ ఈ రోజు మా దగ్గర ఇన్వెస్ట్ చేయడం జరిగింది.
సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. థ్యాంక్ యూ అండ్ అండి. మీరు ఇలాగే వండర్ఫుల్ వర్క్ చేస్తూ ఒకవైపు గైనిక్ ఆంకాలజీ, ఒకవైపు ప్రెషస్ ప్రెగ్నెన్సీస్ చేస్తూ యూనో బ్యూటిఫుల్ హెల్తీ న్యూ సొసైటీకి మీరు నాంది పలకాలని నేను కోరుకుంటున్నాను. రాజా గారు, మీరు మీరు చేసే ఈ అంటే చాలా మందికి మీరు చేసే పనిని బయటకు కనిపించదు. ఇప్పుడు ఎనస్థిస్ట్ ఉంటారు, వాళ్ళు చేసే పని బయటకి కనిపించదు, కానీ వాళ్ళు ఏంది మేమేమైతే సర్జరీస్ చేయలేం కదా. అలా మీరు చేస్తున్న మీ ఫీల్డ్లో ఈ వెరికోసెస్ వెయిన్స్ మీద, వీటి మీద, వాస్కులర్ దీని మీద మీరు చేస్తున్న దానికి ఇంకా బాగా మీకు మంచి పేరు రావాలి అండ్ మీరు ఇంకా చాలామంది పేషెంట్స్ దాంట్లోకి వెళ్ళాలి అండ్ చాలామంది గుర్తించి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఇంకా మంచి రిజల్ట్స్ మీరు చూడాలని ఆశిస్తూ మీకు ఆల్ ద బెస్ట్ చెప్పాలని అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.